పండు గారి అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి నుంచి టికెట్ బోడే ప్రసాద్ గారికి కన్ఫర్మ్ చేశారు పార్టీ అధిష్టానం. మాకెందుకు కన్ఫర్మ్ చేయలేదనే విషయంతో నేను ఇవాళ సూటిగా అధిష్టానాన్ని ప్రశ్న అడదలుచుకున్నాను. అఫ్కోర్స్ పార్టీ అన్నాక ఒకసారి ఒకరికి, ఒక్కొక్కసారి ఒకరికి వస్తుంది, కాదను. కానీ ప్రతిసారి మా కుటుంబానికి పార్టీ ఎందుకు అన్యాయం చేస్తుంది? ఇది ఫస్ట్ టైం కాదు. ఇప్పుడు అంతకుముందు ఇచ్చి మేము ఏ అన్యాయం జరగకుండా ఉంటే ఈసారి మేము కాంప్రమైజ్ అవ్వడానికైనా, పార్టీ కోసం త్యాగం చేయడానికైనా మా కుటుంబం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అది జరిగింది కూడా. 2009లో నాన్నగారు కూడా ఓడిపోవడానికి కారణం ఈ పార్టీయే. వెన్నుపోటు రాజకీయాలు అనేది ఈ తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. 2009లో నాన్నగారు ఓడిపోవడం, వెన్నుపోటు పొడిసి నాయకులు, సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిసి ఓడించారు ఆయన. పోనీ యాంటీ ఉంటేనో లేకపోతే ఆయనకి జనాల్లో లేకపోతేనో ఓడిపోయారంటే అది వేరే లెక్క. అవతల గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు వెన్నుపోటు పొడిసి మరి సొంత పార్టీ నాయకులే ఓడించారు నాన్నగారిని. సరే, అప్పుడు నాన్నగారు కానీ మేం కానీ ఏ రోజు కొన్ని అవకతవకలు జరుగుతాయిలే అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. అయిపోయింది. నాన్నగారు చనిపోయారు. చనిపోయినాక పైనుంచి కింద దాకా ప్రతి నాయకులు, మా ఇంటి గుమ్మం తొక్కన నాయకులు లేడు. అందరూ వచ్చి మా కుటుంబానికి అండగా ఉంటాము అని చెప్పి మరీ వెళ్ళారు. పండుగని ఇక్కడి నుంచి గెలిచి ఆ నాయకుడిని తీసుకెళ్లాల్సింది, ఊరేగింపుగా తీసుకెళ్లాల్సిన నాయకుడిని ఇవాళ శవమై తీసుకెళ్లారు ఈ నియోజకవర్గం. ఎందుకు ఇలా ఈ పార్టీ అధిష్టానం ఎందుకు ఇలా తప్పులు చేస్తుందో మాకైతే ఇవాళ కూడా అర్థం కావట్లేదు. కొన్ని విషయాల్లో చిన్న తప్పులు చేయడం అనేది సహజమే. అంత పెద్ద పార్టీ ఉన్నాక అంత మేనేజ్మెంట్, మన ఇంట్లో కుటుంబమే ఒక్కొక్కసారి చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతిసారి తప్పు జరగడం అనేది కరెక్ట్ కాదు. 2014లో ఇన్ఛార్జ్గా నాన్నగారు చనిపోయినప్పుడు మేము చనిపోయినప్పటికీ కూడా ఆ రోజు నుంచి కూడా మేము పార్టీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. నాన్నగారు చనిపోయారు, మావయ్య గారు చనిపోయారు, మా సొంత మేనమావ చనిపోయారు, 3 నెలలకి యాక్సిడెంట్ అయ్యి. మా తమ్ముడు యాక్సిడెంట్ అయ్యి బెడ్ రీడన్ అయ్యారు. బాబు గారే 2 సార్లు వచ్చారు మా ఇంటికి, మీకు అండగా ఉంటామమ్మా అని చెప్పి వెళ్ళారు. అయినప్పటికీ మా మావయ్య దినం జరుగుతున్నప్పటికీ కూడా రైతు ర్యాలీ పెట్టాం పార్టీ కోసం. హరికృష్ణ గారు వీళ్ళందరూ ఇంటికి వచ్చి రైతు పెట్టాలమ్మా, కొంచెం జనాలు కావాలి అంటే మేము వచ్చి అంత బాధలో కూడా రైతు ర్యాలీ పెట్టాం పార్టీ కోసం. మేము మీకు న్యాయం చేస్తామని హరికృష్ణ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ వచ్చి చెప్పెళ్ళారు. సరే నమ్మాం. మళ్ళీ 14లో సీటు మున్సిపాలిటీ, ఉయ్యూరులో మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు అన్నీ మేమే భుజాన్ని వేసుకుని ఇది మా బాధ్యత, నాన్నగారు ఇది మనం చెయ్యాలి, పార్టీ చేసింది, పార్టీకి కూడా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం మున్సిపాలిటీ వస్తే నాన్నగారు ఎమ్మట వాళ్ళందరూ తిరిగారండి 2-3 సార్లు. పాపం వాళ్ళందరూ డేలా పడిపోయి పొండన్న గెలవాలని ఎంతో అత్యుత్సాహంతో ఆయన నాన్నగారు ఎమ్మడి తిరిగితే ఇవాళ వాళ్ళనన్నా గెలిపించాలి అనే సదుద్దేశంతో మేము మున్సిపాలిటీలు అన్నీ ఖర్చు పెట్టి భుజాన్ని వేసుకుని మరీ మేము గ్రౌండ్లో చేసాం. అప్పుడు 14లో అనుకోకుండా తీసుకెళ్ళి టికెట్ వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలీదు, కారణం తెలీదు. ఏనాడు పిలిచి మా కుటుంబాన్ని అమ్మ ఈ పరిస్థితిలో ఇవ్వాల్సి వస్తుందని కానీ, ఈ పరిస్థితిలో చేయాల్సి వస్తుంది కానీ పిలవలేదు. సరే, అది కూడా బాబు గారి గౌరవం ఇచ్చి మెచ్యూర్డ్ చిన్నపిల్లలమైనా ఆ రోజు మేము చాలా చిన్నపిల్లలమండి. పసిపిల్లని ఎత్తుకుని, నేను ప్రెగ్నెంట్, పసిపిల్లని ఎత్తుకుని ఉయ్యూరులో తిరిగాను. ఉయ్యూరు వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. మా అమ్మగారు తిరిగింది అంత బాధలో కూడా. అందరూ మా కుటుంబం రోడ్డు మీదకి వచ్చి తిరిగింది ఆ రోజు. అంత బాధ ఇంట్లో పెట్టుకుని, పెద్ద మనిషి చనిపోయి, 2 మనుషులు పెద్ద వ్యక్తులు మా ఇంట్లో చనిపోయి, మా తమ్ముడు యాక్సిడెంట్ అయ్యి బెడ్ రీడన్ అయినా కూడా ఆడవాళ్ళం ఇంట్లో రోడ్లమ్మడి తిరిగాము ఇవాళ ఉయ్యూరులో. పార్టీలో 3 మండలాలు జెడ్పీటీసీలు బీఫామ్తో సహా మేమే ఇచ్చాం, మా చేతుల మీదుగానే ఇచ్చాం. అంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటే పైన ఏదో లాబింగ్లు చేసేసుకుని పార్టీ టికెట్లు మార్చేసుకుని అసలు కనీసం పిలిచి ఇట్లా జరుగుతుందని కూడా డిస్కస్ చేయకుండా ఆ రోజు కూడా పార్టీ టికెట్ ఇచ్చేశారు. సరే, అది కూడా చిన్నపిల్లలమైనా మా అమ్మగారు ఇంటికి వచ్చి నాకు అందరూ మున్సిపాలిటీ చైర్మన్లు అందరూ మా ఇంట్లో వచ్చి నుంచున్నారు. అమ్మ మంచి వచ్చాడో ఆయనకి ఇచ్చింది పార్టీ, అందరూ అక్కడికి వెళ్ళి చెయ్యండి అని చెప్పి గౌరవంగా మా అమ్మగారు పంపించారు అందరినీ. చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే గౌరవం ఇచ్చాం, పార్టీకి అదే గౌరవం ఇచ్చాం. పార్టీలో చిన్న అవకతవకలు ఉంటే మనం సర్దుకోవాలని మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించి మేము ఏ మాట పల్లెత్తి మాట కూడా మాట్లాడకుండా ఇచ్చాం. అది కూడా అయిపోయింది. ఆయన గెలిచారు.
అసలు అవతల వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ గారు అసలు ప్రచారం చేసిందే లేదు, మేము అడ్డం పడింది లేదు, ఆటోమేటిక్గా టీడీపీ గెలుస్తుంది, అదేదో మేమే మా గొప్ప అని. సరే అది కూడా తీసేయండి, అది పార్టీ అధిష్టానం నిర్ణయం, దానికి కూడా ఓకే. 2019లో మా నాన్నగారు కేసు వేరే రాష్ట్రం కింద వెళ్ళిపోయింది, తెలంగాణలో అవటం వల్ల మేము ఆ కేసు పనిలో ఉండి కనీసం మాకు కావాలి, మేము తిరిగే పరిస్థితి లేదు కాన్స్టిట్యున్సీలో. మా నాన్నగారి కేసు 3 రోజులు కోర్టులో ఉండాల్సి వచ్చింది. మేము అందుకోసం అని చెప్పి ఇబ్బంది పెట్టకూడదని కూడా మేము అడగలేదు అసలు 2019లో. మళ్ళీ తర్వాత ఇప్పుడు 2024కి మేము 2 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం, మాకు ఈసారి ఇవ్వండి సార్, మా నాన్నగారిని గెలిపించుకోవాలి, మా కేసు ఎట్లా కొట్లా మేము గెలుచుకున్నాం. మేము చిన్నపిల్లలమైనా కూడానండి, ఎవరిని ఒక్క గడప తొక్కి మాకు ఈ సహాయం కావాలి కానీ, పార్టీ నుంచి మాకు ఈ సహాయం కావాలి కానీ ఇవాళ వరకు కూడా ఏది అడగల. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అడుగుతుంది ఒకటే, మా నాన్నగారు ఇవి వెన్నుపోటులు మళ్ళీ ఎంతో మానసికంగా ఆ రోజు చచ్చిపోయారు, భౌతికంగా చంపేసినా కూడా అందుకని ఆయన ఆత్మశాంతి చేకూరాలని నేను పోరాడుతున్నాను సార్. మీరు పదవుల కోసం నేను పోరాడతలేదు, అంత పోరాడే వాళ్ళకి ఈ 12 ఏళ్ళు ఏదో పదవి వేసుకునేవాళ్ళం, ఏదో పదవి ఏమని ఈ 12 ఏళ్ళు ఆయన చుట్టూ తిరిగేవాళ్ళం. ఏనాడు మేము పార్టీకి రాలేదు, మేము ఇస్తే చేసాం, లేదంటే గౌరవంగా ఇంట్లో ఉన్నాం. ఈసారి అడిగాం సార్, ఈసారి మాకు ఆఖరి అవకాశం, ఇన్నేళ్ళు ఓర్పు పెట్టాం, మాకు ఇవ్వండి అని చెప్పి కూడా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడిగొచ్చాం. మేము డోర్ టు డోర్ 6 నెలల నుంచి బాబు గారు అరెస్ట్ కాడించి అంతకుముందు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తాం. మేము కాన్స్టిట్యున్సీ వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు. అయినా కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ పదవి లేకపోయినా చెల్సన్ ఫండ్ ట్రస్ట్ నుంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పక్కన బ్యాలెన్స్, ఏ కాంట్రవర్సీ 12 ఏళ్లలో లేదు. పార్టీకి కానీ ఏ తలనొప్పి తీసుకురాకుండా చాలా బ్యాలెన్స్డ్గా మేము చేసుకొచ్చాం. ఎంతోమంది మొన్న 6 నెలల క్రితం కూడా ఎంతో యోగడం పాదయాత్ర అయినాక ఎంతోమంది నాయకులు విసుగు చెంది మేము వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటే ఇంటింటికి వెళ్ళి మీరు ఆగండి, తొందరపడద్దు, మేము చేస్తాము, మీరు తొందరపడద్దు, మీకు న్యాయం లేక చెప్పి మరీ వచ్చి ఆపాం కార్యకర్తలందరినీ. అంతవరకు చేసాం. అనుకోకుండా బాబు గారు అరెస్ట్ జరిగింది. ఆఖరికి అరెస్ట్ జరిగినప్పుడు కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి పొద్దునంతా నిరసన దీక్షలు చేస్తూ, సాయంత్రం అంతా ఇంటింటికి వెళ్ళి భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం చేస్తూ, వెనక పక్కనేమో బాబు గారి అక్రమ అరెస్టులకు సంబంధించిన నిజ నిజాలని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఇంటికి తిరిగాం. 6 నెలల నుంచి గడప గడపకి తిరుగుతూనే ఉన్నాం. ఒక్కరోజు కూడా ఇవాళకి 1,70,000 ఓటింగ్ మేము కవర్ చేసాం. ప్రతిదీ అప్డేట్ నేను లోకేష్ గారికి పెట్టాను, పార్టీ ఆఫీసర్స్ టీంలన్నిటికీ పెట్టాను. వాళ్ళందరికీ తెలుసు మేము తిరిగిన విషయం, తిరుగుతున్నామని కూడా తెలుసు. కనీసం వాళ్ళ పార్టీ టికెట్ ఫస్ట్ లేదన్నారు బోడే ప్రసాద్ గారికి. సరే మాకు అవకాశం ఇవ్వండి అని అడిగాం కూడా. అప్పుడైనా కనీసం పిలిచి మీరు తిరుగుతున్నారమ్మా, ఇది ఇట్లా జరుగుతుంది అని పిలిచి కూడా కనీసం ఆ విలువ కూడా మా కుటుంబానికి ఇవ్వనప్పుడు మాకు అంత అన్యాయం జరిగితే మేమేం చేయాలి? అంటే మా నిజాయితీయే మాకు శత్రువా? ఇవాళ ఏం తప్పు చేసింది ఈ కుటుంబం? ఎవరినైనా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి ఈ తప్పు నుంచి, ఇగో ఈ కుటుంబం వల్ల ఈ తప్పు జరిగిందనో, పార్టీకి తప్పు జరిగిందనో, లేకపోతే ఏమైనా ఎలిగేషన్ ఉందా మా నాన్నగారు కానీ మాకు కానీ ఇంతవరకు ఒక్క స్కామ్ కానీ, ఒక్క ఎలిగేషన్ కానీ, ఒక్క యాంటీ కానీ ఎక్కడైనా మా కుటుంబానికి ఉందా? ఇంత మచ్చ లేకుండా మేము ఇంత కష్టపడి ఇంత బ్యాలెన్స్డ్గా ఈ కాన్స్టిట్యున్సీ నడుపుకుంటూ వస్తే ఇవాళ కనీసం పిలిచి కూడా మాట్లాడలేని స్థితిలో అధిష్టానం ఉంటే ఇంకా పార్టీ కోసం మేము పనిచేయడం ఎందుకు? అంత విలువలేని పార్టీ కోసం మేము ఎందుకు పనిచేయాలి? మేము విలువల కోసమే బతికాం మా కుటుంబం ఇవాళ వరకు. ఏ రోజు పల్లెత్తి మాట అనలేదు. ఇవాళ అవతల టికెట్ రాకపోతే 7 సార్లు మీడియాలు పెట్టారు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని బ్లాక్మెయిల్ చేశారు, ఇన్ని చేశారు. మరి మేము 14లో ఏనాడు ఏమీ చేయలేదే. మాది బాధ కాదా? మా కుటుంబానికి బాధ కాదా? బాధ అందరిది ఒకటే, సంతోషాలు వేరుగా ఉంటాయేమో కానీ బాధ మాత్రం అందరిది ఒకటిగానే ఉంటుంది. ఆ రోజు మా ఇంటి మనిషి చనిపోయి ఇంట్లో ఇంత దారుణాలు జరిగినా కూడా బాధను దిగమింగుకొని మౌనంగా ఈ పార్టీ అంటే ఒకరిది కాదు, మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి డిసిప్లైన్ అనేది ఉండాలని అంత మెచ్యూరిటీగా ఆలోచించి మేము పార్టీకి కట్టుబడి ఉంటే ఇవాళ కనీసం మా కుటుంబానికే విలువ లేకుండా చేసేసారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వద్దు, టికెట్ లేదు అన్న మనిషికి వారం రోజులు ఎందుకు ఇచ్చారు? అంటే బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి ఇస్తాము అని ఇండైరెక్ట్గా మీరే మెసేజ్లు చెప్తున్నారా? నేను బాబు గారితో కూడా అదే చెప్పాను, సార్ వీ నో ద డిసిప్లైన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ద డిసిప్లైన్, మాకు తెలుసు సార్, మేము అందుకే చాలా డిసిప్లైన్గా ఉంటాము అని కూడా నేను బాబు గారితో చెప్పాను. నేను బ్యాలెన్స్ చేసుకుంటామని కూడా మేము బాబు అడిగారు కూడా, మీరు బ్యాలెన్స్ చేసుకుంటారమ్మా? చేసుకుంటాం సార్ అని కూడా చెప్పాం.
అలా దేనికి కూడా ఈరోజు పార్టీ నుంచి ఏది ఆశించలేదు మేము ఇంతవరకు. మేము అడుగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అడుగుతుంది ఒకటే మాట, మా నాన్నగారిని గెలిపించుకోవాలి. మా స్వార్థం అంటూ ఉంది అంటే అదొక్కటే, మా నాన్నగారిని గెలిపించుకోవాలి సార్. ఆయన చాలా మానసిక ఇదితో చనిపోయారు. పోనీ ఆయనకి నాకు లేదో లేకపోతే నా మీద యాంటీ ఉందో అంటే అది వేరే విషయము. సొంత మనుషులే, పార్టీ మనుషులే వెన్నుపోటు పొడిచి నేను ఎందుకు ఓడిపోవాలనే మానసిక స్థితిలో చనిపోయారు. ఆయన్ని గెలిపించుకోవాలి సార్, అదొక్కదానికోసమే మేము తిరుగుతున్నాం అని కూడా మేము చెప్పాం. అయినా కూడా నోరు మూసుకు కూర్చుంటారా? మరి ఇంత దారుణమా? మా నాన్నగారు ఉంటే చేసేవారా ఈ పని? మేము మా కార్యకర్తలందరూ ఎవ్వరూ ఊరుకోవట్లేదు. ఈసారి మాత్రం మేము ఊరుకోదలుచుకోవట్లేదు. ఇప్పుడు వరకు మేము త్యాగాలు చేసాం, కాంప్రమైజ్ అయ్యాం, మెచ్యూర్డ్గా ఆలోచించాం. పిల్లలుగా మేమందరం ఒక నిర్ణయం తీసుకున్న వాళ్ళ నిర్ణయానికి కట్టుబడే మేము ఈసారి నిర్ణయం కూడా నిషేధించేసాం. పాపం మా ఎమ్మడి తిరిగిన మహిళలండి, మైనారిటీ మహిళలు. నేను సనత్ నగర్లో కిందకి పైకి ప్రతి బిల్డింగ్ ఎక్కువ తిరిగాను. వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, ఏ సర్వే టీంనైనా పంపించుకోండి. ప్రతి బిల్డింగ్ మైనారిటీ మహిళలు మమ్మల్ని చూసి ఎంతో ఆనందపడ్డారండి. ముఖ్యంగా మైనారిటీ పీపుల్ ఉయ్యూరులో కానీ సనత్ నగర్లో కానీ. మా నాన్నగారు అప్పుడు ఇండిపెండెంట్గా వేసినప్పుడు వీళ్ళందరూ కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ అయితే మా నాన్నగారితో పాటు వీళ్ళు వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు చాలామంది ముస్లిమ్స్. అప్పటి నుంచి మాకు వాళ్ళతో చాలా అనుబంధం ఉంది. అమ్మ మీ పండు సాబ్కి భేటీ అని చెప్పి తిరిగేవారండి. వాళ్ళు ఎప్పుడు బయటికి రారు. అలాంటిది మా కుటుంబానికి మాత్రం సాయిపురం అండి. సాయిపురం వాళ్ళ సొంత బావగారు ప్రెసిడెంట్గా చేస్తేనే వాళ్ళ లేడీస్ బయటికి రాలా. నేను సాయిపురం తిరుగుతుంటే వాళ్ళ లేడీస్ నాతో పాటు వచ్చి తిరిగారు. అది మా కుటుంబానికి విలువ. ఆ మైనార్టీ మహిళలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ నిర్ణయం తీసుకుని మరి వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మేడం మీరు వస్తే వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు. ముస్లిమ్స్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు లోపల. మీరైతే మేము ఓపెన్గా మా సమస్యలన్నీ చెప్పుకోగలం మేడం అంటే మాకు వస్తుందని మేము నిలబడతాను ఎంతో ఆశగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ పొద్దున్నే వాళ్ళు ఇక్కడికి వచ్చి నుంచున్నారు. ఏంటి మేడం ఇట్లా చేశారు అని. ఇది మాకు న్యాయం చేయాలి అధిష్టానం. మేము ఎటువంటి నిర్ణయం మేము తీసుకుంటామండి. మా కార్యకర్తలను అడిగాం నిర్ణయం కాదు, ఎందుకంటే అందరం మేము అదే చెప్పాం, అందరం కలిసే చేద్దామని చెప్పాం. మా నాన్నగారు ఓటమ్మ, ఇది నాదేం కాదు, ఇది మా నాన్నగారిది ఓటు. మా నాన్నగారిని అలా కుర్చీలో కూర్చోబెట్టినట్టే ఫోటో పెట్టైనా సరే నేను కార్యకర్తలాగే పనిచేస్తామని నేను గౌతంగా చెప్పేవాడు. చంద్రబాబు గారు కదండి, పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు గారు కదండి, చంద్రబాబు గారు మరి తెలిసి దాన్ని ఖండించాలి కదండి. లోకల్ లీడర్సేనండి, లోకల్ లీడర్స్ అందరికీ తెలుసు, కాన్స్టిట్యున్సీ అందరికీ తెలుసు. నేను తెలుగుదేశం పార్టీ ఎంపీసీ మెంబర్ని. ఆయన ఎస్సీ ఎస్టీని ఏ రోజు పట్టించుకోవాలి. పండుగారి ఫ్యామిలీ ఆదుకుంది, అది అందరికి తెలియదు. మేము నిజంగా చాలా ఆశలు పెట్టుకున్నాం. ఆ సీటు అది కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చినా సరే ఆయన కింద పెంచని మేము ఉన్నాం. కానీ ఈ సీటు మాత్రం ఆయనకి వెళ్ళడం. పెద్ద ఆయన ఉన్నారని ఒక నమ్మకంతో మా కుటుంబం బతికింది వాళ్ళ దాకా. ఆయన చర్యలు తీసుకోవాలి కదా. ఒక పెద్ద ఆయనగా సరి చెప్పో లేకపోతే ఇది చేసి ఈ తప్పు చేస్తున్నారనో, ఈ తప్పు ఏది లేకుండా వదిలిపడేస్తే ఎలాగండి? మేము ఎటుపోవాలి? ఏం చేయాలి మేము? ఇప్పుడు మేము మాతో పాటు తిరిగిన సమాధానం చెప్పాలి కదండి. వాళ్ళతో పాటు తిరిగిన సమాధానం చెప్పాలి. ఇది హైరార్కీగా చైనాగా అసలు పైనుంచే సమాధానం రాకపోతే మేము వీళ్ళకి ఏం సమాధానం చెప్తే వీళ్ళు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? బియ్యం బస్తా కూడా ఇవ్వలేదండి, పండుగారి ఫ్యామిలీ ఇచ్చింది. దానికి నేను చేసామండి, కానీ మమ్మల్ని ఎవరు పిలవలేదు. మేము అదే అడుగుతున్నాం, అపాయింట్మెంట్ ఫైనలైజ్ చేసే ముందు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి సార్. లోకేష్ గారికి కూడా డైరెక్ట్ వాట్సాప్ పెడుతున్నానండి. మాకు మాట్లాడండి సార్, మాతో ఎట్లా కాదు, మీరు అనుకున్నట్టు లేదు, కింద మేము మాట్లాడతాం, ఒకసారి మాతో మాట్లాడండి అని కూడా మేము అడుగుతున్నాం సార్. ఇంతమటుకు మాకు పిలవకుండా టికెట్ ఎలా అనౌన్స్ చేస్తారు? మాట్లాడాలి కదండి. కింద కార్యకర్తలు పనిచేసేవాళ్ళు మెయిన్ వాళ్ళతో మాట్లాడాలి కదా, కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. ఏంటమ్మా ఏం జరుగుతుంది ఏంటనేది తెలియాలి కదా. అఫ్కోర్స్ సర్వే రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి, నేను కాదన్నాను. అదే ఇదే కదండి. మరి మా బాధ కూడా చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా. మరి ఏ అవకాశం ఇవ్వనప్పుడు ఇంకా మా బాధలే ఆయన విననప్పుడు మా కుటుంబం ఏం చేయాలండి? ఇప్పుడు మా నాన్నగారు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారండి. పార్టీ పుట్టినప్పటి నుంచి పండుగారు తెలుగుదేశం పార్టీకి పనిచేశారు. అది స్టేట్ మొత్తం తెలుసు. ఆయన చిన్న చితక లీడర్ కాదు కదా. స్టేట్ ఓడిపోయినప్పటికీ ఇవాళ కూడా ఆయన గుర్తుపెట్టుకున్నారంటే ఆయన ఎంత చేసి ఉంటారో ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. లేకపోతే ఎవరైనా యాక్సిడెంట్లో, ఇంకో కాలేజ్ ఫీజులో, హాస్పిటల్లో ఆ ఎమోషన్ మీద ఉంటాం. వాళ్ళు మాతో అదే ఉంటారు. ఆ అనుబంధం అనేది ఏ నాయకుడికన్నా లోకల్ నాయకుడు పనిచేసిన వాళ్ళకి ఉంటుందండి.
అదేది లేకుండా నాన్ లోకల్ పీపుల్ని ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడేసి మళ్ళీ ఐవీఆర్ఎస్లు, ప్రతి ఒక్కళ్ళు కొత్త ఫేస్ ఐవీఆర్ఎస్. ఎలా వస్తుందండి ఐవీఆర్ఎస్లో? అప్పుడు అంటే కూడా మెసేజ్ అసలు ఏ క్రైటీరియా మీద సెలక్షన్ చేశారు అనేది అన్నా మాకు తెలియాలిగా. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పేపర్ రాస్తున్నామండి, ఒక ఎగ్జామ్ రాస్తున్నాం, టీచర్ చెప్పాలి కదా మార్కులు, 2 మార్కులు దొరికితే ఇదమ్మా తప్పు, ఇంత మార్కులు వచ్చినాయని చెప్పాలి కదా. ఆ తీసి ఎగ్జామ్ రాసిన పేపర్ పక్కన పడేస్తే ఏంటది మాకేం తెలుస్తుంది? కనీసం చెప్పాలి కదా మాకు ఆన్సరు. మేం కోరుకునేది అదండి. మమ్మల్ని ఏం చేయమంటారు? మా కుటుంబాన్ని మమ్మల్ని ఇంకా త్యాగాలు చేయమంటారా? ఎన్నిసార్లు? లోకేష్ గారికి ఆలపాటి రాజా గారి పేరు వచ్చిన క్లియర్గా మెసేజ్ పెట్టిందండి, డైరెక్ట్ వాట్సాప్. ఎందుకంటే ఏదో అంతకుముందు ఒకటి కూడా ప్రతి మాట్లాడాలి కార్యక్రమం కూడా కదండి. ఆయన డైరెక్ట్ వాట్సాప్లోనే, ఆయనతో పాటు రాబిన్ శర్మ టీంకైనా కానీ ఎవరికైనా సరే, పార్టీలో పార్లమెంట్ కోఆర్డినేటర్స్కైనా సరే అందరికీ పెట్టేవాళ్ళు, ఆయనకు కూడా పెట్టేవాళ్ళు. అలానే డైరెక్ట్గా మెసేజ్ పెట్టారు, సార్ మీరు డిసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి మాతో సంప్రదించండి సార్ మీరు. ట్రై చేసామండి, చేసామండి. మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసామండి. ఎయిర్పోర్ట్లోనే చాలా సార్లు అడిగామండి. చివరికి అది ఇవ్వట్లేదని చెప్పి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి అడిగితే కూడా లోకేష్ గారు, సార్ అమ్మ మిమ్మల్ని మల్టిపుల్ టైమ్స్ కలిసాం కదా మనం, నేను పిలుస్తాను మిమ్మల్ని 100% పిలుస్తాను నేను అన్నారు. చివరికి పిలవలేదు. అవునండి, లోకేష్ గారు కలిసినప్పుడు మీరు చేసుకోండి అమ్మా అన్నారు. మీరు చేయమంటున్నాను కదా, నేను పాదయాత్ర వెళ్ళినప్పుడు ఈయన కలిశారండి, నేను చేయమని చెప్తున్నాను కదా చేయమన్నారు. చేయమన్నాం కాబట్టి చేశాను. ఆయన చేయమన్నా ఏమంటే సొంత పాంప్లెట్లు మొత్తం అన్నీ కూడా మా సొంతంగా ఖర్చు. మాకు ఏ పదవి లేదండి, ఏ ప్రోటోకాల్ లేదు. ఎప్పుడు మా కుటుంబాన్ని ఏ మీటింగ్కి పిలవలేదు. ఈ కాన్స్టిట్యూషన్ 14లో ఆయనకి ఇచ్చిన కాడి నుంచి ఏ ఒక్క మీటింగ్ కూడా మా కుటుంబాన్ని పిలవలేదు. చివరికి గ్రామ పార్టీ మీటింగ్ అయినా సరే ఆయన కాదు కదా, ఆయనతో మేమేమి శత్రుత్వం పెట్టుకోలేదు, ఆయన కాదు మేము బాబు గారు పార్టీ అని మేము బ్యాక్గ్రౌండ్ మా చేయదలుచుకుందంతా చేసామండి. అది కూడా కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ తెలుసు. ఈ రంజాన్ కాకుండా ముందు రంజాన్ అండి 30 రోజులు ఇఫ్తార్ ఇచ్చాం. ఎందుకంటే ముస్లిమ్స్తో మాకున్న అనుబంధం అట్లాంటిది. అండ్ పండుగకి ఎస్పెషలీ కాన్స్టిట్యున్సీలో 4 రోజులు ఢిల్లీలో ఉన్న 26 రోజులు వాళ్ళతో పాటే ప్రార్థన చేసి ప్రతిరోజు సాయంత్రం వాళ్ళతో పాటే డ్రై ఫ్రూట్స్ అయినా ఏదైనా కానీ ప్రతిరోజు ఇచ్చాం. అంటే ఎప్పుడు కూడా మేము ప్రజలతో ఇంటరాక్షన్ ఎప్పుడు పోగొట్టుకోలేదు. పండుగలు ఎందుకు ఫేమస్ అంటే ఎవరు వచ్చినా సరే, ఉద్యోగం కోసం వచ్చినా సరే, ఏది వచ్చినా సరే ఎమ్మటే చేసేవారు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన లేకపోయినా కూడా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఆ సహాయాన్ని ఆపలేదు. అలాగే బాధ్యతగా తీసుకుని కోవిడ్ అప్పుడు కూడా 42 గ్రామాలు ఉంటే 42 గ్రామాలకి ఆటోలు, రిక్షాలు ఎన్ని పెట్టి ఇది చేయకూడదు ఇది చేయాలని చెప్పి మనమే చేసింది. కోవిడ్ అప్పుడు బ్లడ్ దొరకట్లేదని చెప్పి బ్లడ్ క్యాంప్స్లో ఇండియన్ రెడ్ క్రాస్ ఆర్గనైజ్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా పెట్టామండి. అదే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ అన్ని ప్రైవేట్కి వెళ్తాయి, ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంది, బ్లడ్ ఎక్కడ లేదని చెప్పి మా తమ్ముడు విషయంలో చాలా ఇబ్బంది పడ్డామండి, బ్లడ్ దొరక్క. అని మా ఇంట్లోనే ఇబ్బంది పడ్డాం. అందుకని చెప్పి అది కూడా ఒక ఇనిషియేటివ్గా తీసుకున్నాం. ఇంకా ప్రజలకి మేము ఇంటరాక్షన్ లేదు, పార్టీకి ఇంటరాక్షన్ లేదంటే పార్టీ కార్యక్రమాలకు ఏ రోజు పిలవలేదు మమ్మల్ని. అది పిలవాల్సిన బాధ్యత పార్టీ జిల్లా మేనేజ్మెంట్ది, జిల్లా వాళ్ళు చూసుకోవాలి. అది ఏ రోజు పిలవలేదు. ఎందుకు పిలవలేదు అని కూడా ఎవరు అడగలేదు. కానీ మేము ఎప్పుడు పార్టీతోనే ఉన్నాం. ఇప్పుడు పార్టీ బాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా వచ్చి నిరసన దీక్షలు చేస్తాను, మేమే వెళ్ళాం నిరసన దీక్షలకి. నియోజకవర్గం పార్టీ వాళ్ళు ఏం పిలవలేదు మమ్మల్ని, మేమే వెళ్ళాం. ఇంటింటికి తిరిగి మేమే తిరుగుతున్నాం. సూపర్ 6 అని, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి, ఇవన్నీ బాబు గారు ఇస్తారు అని చెప్పి, బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పి. నిజం గెలవాలి అండి, మేము అదే కోరుకుంటున్నాం అండి. నిజం గెలవాలని కోరుకుంటున్నాం మేము. ఆ కుటుంబం ఎంతో మాది అంతే. అది ఎవరికైనా పార్టీ అన్నాక నిజం గెలవాలి.